continuation in next concept to decision making statements. It is very important for our examination. డెసిజన్ మేకింగ్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనం కండిషన్ ఇస్తాం, కండిషన్ బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ప్రాసెస్ అనేది చేస్తుంది. సో ఇట్ ఈస్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ది కండిషన్ ఈజ్ కాల్డ్ డెసిజన్ మేకింగ్. డెసిజన్ మేకింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఎగ్జామ్లో సమ్ టైమ్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని అడగచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ అన్న ఈ డెసిజన్ మేకింగ్ కాన్సెప్టే. సో ఏంటి ఉంటాయంటే డెసిజన్ మేకింగ్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ స్విచ్ స్టేట్మెంట్స్ని మనం డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కాల్ చేస్తాం. ఓకే, సో టైప్స్ చూద్దాం. జనరల్గా 4 టైప్స్ అంటాం. నెక్స్ట్ స్విచ్ కూడా డెసిజన్ మేకింగ్లోకే వస్తుంది. ఈ వీడియోలో ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్ స్టేట్మెంటు అండ్ ఎల్స్ ఇఫ్ లాడరు, నెస్టెడ్ ఇఫ్ గురించి కంప్లీట్గా విత్ సింటాక్స్ అండ్ ప్రోగ్రామ్ తెలుసుకొని ఆఫ్టర్ దట్ స్విచ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. 4 టైప్స్ ఆఫ్ డెసిజన్ మేకింగ్స్. It having 4 types that are if statement, next one if else statement, next one if else if statement, సో దీన్ని మనం ఎల్స్ ఇఫ్ లాడర్ అని కూడా కాల్ చేయొచ్చు. ఎల్స్ ఇఫ్ లాడర్ అని కూడా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్. సో ఈ 4 స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్ అండ్ డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తెలుసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ చూద్దాం. సింటాక్స్. ఓకే, సో ఇఫ్ కండిషన్. సో మనం ఏదైతే కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కండిషన్ అనేది ఇఫ్లో మనం చేస్తాం. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్. సో స్టేట్మెంట్ వన్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ ఏ సెమీకోలన్. ఓకే, స్టేట్మెంట్ 2 ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఒక ఇఫ్ బ్లాక్లో మనం రైట్ చేయొచ్చు. స్టేట్మెంట్ 2. ఓకే, అండ్ సో ఆన్. స్టేట్మెంట్ ఎన్. ఓకే, క్లోజ్. సో ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది ఇన్సైడ్ ది ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. ఓకే, ఇట్ విల్ ఫాల్స్, కంట్రోల్ విల్ బి టెర్మినేట్. ఓకే, వెన్ ది కండిషన్ ఈజ్ ఫెయిల్. సో ప్రాసెస్ అనేది ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది ఇఫ్లోని. సో రిమైనింగ్ అదర్వైజ్ అంటే మనకి ఫాల్స్ అయితే అది టెర్మినేట్ అవుతుంది, ఎటువంటి అవుట్పుట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేయదు. ఇలాంటి సిచ్యువేషన్ మనం దాన్ని ఏమంటాం, ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ది హెడర్ ఫైల్స్ దట్ ఈస్ యాజ్ include stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేది ఈ హెడర్ ఫైల్లో మనకి స్టోర్ అయి ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ హెడర్ ఫైల్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫర్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ హెడర్ ఫైల్ conio.h అంటే. ఓకే, నెక్స్ట్ వైడ్ మెయిన్. సో వైడ్ మెయిన్ మీన్స్ ఇట్ విల్ నాట్ రిటర్న్ టైప్ వాల్యూ మెయిన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్. అండ్ మనం ఇచ్చే వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఒక యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని చెక్ చేసి మన అవుట్పుట్ అనేది ఈవెన్ అయితే ఈవెన్ అని, ఆడ్ అయితే ఆడ్ అని ప్రింట్ చేసి మనకి డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం ఒక ప్రోగ్రామ్ రైట్ చేద్దాం. సో అప్పుడు మనకి ఇంటీజర్ టైప్ కాబట్టి వాల్యూస్ నెమ్ అని ఒక వేరియబుల్ ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో ఎప్పుడైతే అవుట్పుట్లోని యూజర్ ఎంటర్ చేసే బిఫోర్గా ఒక టెక్స్ట్ అనేది మనం ఇవ్వాలనుకుంటున్నాం, దానికోసం ఎంటర్ ఏ నెంబర్. ఓకే, నెక్స్ట్ సో ఏదైతే యూజర్ ఇచ్చిన అవుట్పుట్ ఉంటుందో, ఇదే ఎంటర్ చేసిన డేటా ఉంటుందో అది రీడ్ చేయడం కోసం స్కాన్అప్. సో ఇక్కడ మన ఇంటీజర్ టైప్ కాబట్టి %d. ఓకే, కామా
యాంప్లిసెంట్ ఎన్. సో యూజర్ ఎంటర్ చేసిన నెంబరు ఈ వేరియబుల్లో మనకు స్టోర్ అవ్వడం కోసం ఇక్కడ నేను యాంప్లిసెంట్ నమ్ అని రాశాను. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ స్కాన్ఎఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది స్టోర్డ్ హియర్. ఇన్పుట్ ఏదైతే యూజర్ ఇస్తారో అది ఇక్కడ మనకి స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కండిషన్ చెక్ చేద్దాం. కండిషన్ చెక్ చేయాలి అంటే సో ఇఫ్ మనం యూజ్ చేస్తాం. ఇఫ్ యూజ్ చేసి మన ఇచ్చిన నెంబర్ అదే ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది కదా ఈ వేరియబుల్లో, ఈ నెంబర్లో ఉన్న వాల్యూ అనేది %2 అంటే మన 2తో డివిజిబుల్ అయితే రిమైండర్ 0 వస్తుంది. సో రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అని, 1 వస్తే ఆడ్ నెంబర్ అని మనకు జనరల్గా క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్లో తెలుసు కదా. సో ఇప్పుడు కండిషన్ అనేది ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయితే రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబర్ అని నాకు టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ప్రింట్ఎఫ్ %d అంటే ఇచ్చిన నెంబర్ ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చానుకోండి, 4 ఈజ్ ఈవెన్ నెంబర్ అని నాకు ప్రింట్ అవ్వడం కోసం ఈ విధంగా నేను స్టేట్మెంట్ అనేది రాస్తున్నాను. ఓకే, నెమ్ సెమికోల్. ఓకే, నెక్స్ట్ గెట్ ch. సో గెట్ ch అంటే దేనికి యూజ్ చేస్తామంటే మనం విచ్ ఈజ్ రీడ్స్ ది క్యారెక్టర్ ఫ్రమ్ ది కీబోర్డ్లో ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా అనేది గెట్ ch అనేది గెట్ క్యారెక్టర్ అని దీని అర్థం, రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎప్పుడైతే డేటా కంపైల్ చేస్తారో అప్పుడు ఎంటర్ ఏ మెసేజ్ అని, ఎంటర్ ఏ నెంబర్ అని ఒక టెక్స్ట్ అనేది మనకి చూపిస్తుంది స్క్రీన్ మీద. ఎంటర్ ఏ నెంబర్ అని మనకి చూపిస్తుంది. సో అప్పుడు యూజర్ అనేవి సపోజ్ 4 ఎంటర్ చేశారనుకోండి. ఓకే, 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 ఈజ్ ఈవెన్ నెంబర్ అని మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ 5 ఇచ్చారనుకోండి, 5 డివిజిబుల్ అవుతుంది, అది ఆడ్ నెంబర్ కదా. సో అక్కడ మనకి ఎటువంటి అదే ఇఫ్ కండిషన్ మనం ఓన్లీ ఈవెన్ మాత్రమే ప్రింట్ చేస్తాం, ఆడ్ నెంబర్స్కి ప్రింట్ చేయలేదు కదా. సో అప్పుడు ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఏమీ రాదు, ఎంటర్ ఏ నెంబర్ అని వస్తుంది. అవుట్పుట్ ఎంటర్ ఏ నెంబర్ వస్తుంది, మనం 5 ఇస్తే ఇంకా అవుట్పుట్ ఏమీ రాదనమాట. ఓకే, సో ఓన్లీ ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ మనకి ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది ఇఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్. సో ఇన్ కేస్ ఇఫ్లోని మనం ట్రై చేసిన లాజిక్ అనేది సక్సెస్ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఇన్ కేసు అది ఫెయిల్ అయితే ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇఫ్ ఒక కండిషన్ అనేది అప్లై చేస్తాం. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎల్స్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ది ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్. ఓకే, సో విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామే ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. సో కండిషన్ ట్రూ అయితే ఈవెన్ నెంబర్ అనేది, ఫెయిల్ అయితే ఆడ్ నెంబర్ అని. ఓకే, ఇచ్చిన వాల్యూ అనేది ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్ అనేది మనకు ప్రింట్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, స్టాండర్డ్ హెడర్ ఫైల్స్, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ సేమ్ ప్రోగ్రామే తీసుకున్నాం. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ యూజర్కి మనకి వాల్యూ ఎంటర్ చేయడం కోసం ఈ మెసేజ్ అనేది. నెక్స్ట్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఇందులో స్టోర్ చేయడం కోసం మన ఈ వేరియబుల్ nem1 అని ఇచ్చాను. నెక్స్ట్ కండిషన్. సో ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయితే అంటే రిమైండర్ 0 అయితే అది మనకి ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఇన్ కేస్ 2తో డివిజిబుల్ అవ్వకపోతే అంటే రిమైండర్ 1 ఉంటే అది మనకి ఆడ్ నెంబర్ అవుతుంది కదా. సో అప్పుడు మనకి ఆడ్ నెంబర్ అని మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఇప్పుడు మనకి ప్రీవియస్ దాంట్లో ఓన్లీ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయితేనే అది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యింది కదా. సో ఫెయిల్ అయ్యేటప్పుడు మనకు అది ఎటువంటి అవుట్పుట్ రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ అవుతుంది. సో కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఇంకో కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం కోసం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అవుట్పుట్ చూద్దాం దీనికి. సో యూజర్కి ఎంటర్ ఏ నెంబర్ అనగానే సో ఇక్కడ మన యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఎంటర్ చేశారు. సో 7 అనేది
2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి, ఆడ్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అవ్వకపోతే ఆ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ కంపల్సరీగా అవుతుంది కదా. సో అప్పుడు 7 ఈజ్ ఆడ్ నెంబర్, 7 ఈజ్ ఆడ్ నెంబర్ అని ఒక మెసేజ్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ ఏదైతే మనం ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసామో నెక్స్ట్ ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వన్ ఏంటి, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్లో ఇఫ్ స్టేట్మెంట్ చూసాం, ఇఫ్ ఎల్స్ చూసాం. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ లాడర్ చూద్దాం, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని మనం ఎల్స్ ఇఫ్ లాడర్ అని కూడా కాల్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే మనం ప్రీవియస్లో ఇఫ్ చూసాం, ఇఫ్ ఎల్స్ చూసాం. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్, ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది. సో ఇక్కడ మనకి ఎల్స్ ఇఫ్ లాడర్లో ఏంటి అంటే ఇఫ్లోని నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనకి ఎక్కువ ఉన్న కండిషన్స్ అనేది అప్లై చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ చేస్తాం. సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సో ఇఫ్ ఒక కండిషన్ అనేది ఇస్తాం, ఆ కండిషన్ ట్రూ అయితే ఆ ఇఫ్ కండిషన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఎల్స్ ఇఫ్ అనదర్ కండిషన్ ఇస్తాం. అంటే మోర్ దెన్ వన్ కండిషన్స్, ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉండేటప్పుడు మనం ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ కండిషన్ మనం అప్లై చేసినప్పుడు ఇంకో కండిషన్ అనేది ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇన్ కేసు ఎనీ వన్ డస్ నాట్ మ్యాచ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది ఎల్స్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఓకే, శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎల్స్ ఇఫ్ లాడర్లో ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రోగ్రామ్ ఎందుకు అంటే 2 వేరియబుల్స్ తీసుకున్న, ఆ 2 వేరియబుల్స్ అనేది 2 వేరియబుల్స్లో ఏ వేరియబుల్ అనేది లార్జర్గా ఉంది, ఏ వేరియబుల్ అనేది స్మాల్గా ఉంది, అండ్ లేదా బోత్ వేరియబుల్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయా లేదా. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ అనేది మనం తీసుకుంటున్నాం, ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ గ్రేటర్ దెన్ వైయా, ఓకే. నెక్స్ట్ వై గ్రేటర్ దెన్ ఎక్సా, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైయా. ఇక్కడ 3 కండిషన్స్ అనేది మనం ఇస్తున్నాం, ఈ కండిషన్ అనేది చెక్ చేయబోతున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మోర్ దెన్ వన్ కండిషన్ ఉంది కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏ వాల్యూ అనేది గ్రేటర్గా ఉంది అని కంపేర్ చేయడం కోసం, కండిషన్ అనేది అప్లై చేయడం కోసం ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఫస్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ హెడర్ ఫైలు, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైలు. నెక్స్ట్ వైడ్ మైన్ నో రిటర్న్ వాల్యూ కోసం. నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్ టైప్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5, వై ఈజ్ ఈక్వల్ 10, 2 వాల్యూస్ అనేది అసైన్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, సో వై వాల్యూ కన్నా ఎక్స్ వాల్యూ అనేది లార్జర్గా ఉందా అని ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అనే ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇన్ కేసు ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసాం. అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లోనే స్టోర్ అవుతుంది. ఇక్కడ డబల్ ఈక్వల్ టు ఉంది, డబల్ ఈక్వల్ టు అంటే కంపారిజన్, అంటే 2 వేరియబుల్ యొక్క వాల్యూస్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేయడం కోసం. ఓకే, సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఒకవేళ ఈక్వల్ అయితే ఇచ్చిన వాల్యూ అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇన్ కేసు మనం ఎన్ని కండిషన్స్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఇచ్చి నెక్స్ట్ వై గ్రేటర్ దెన్ ఎక్స్ అని ఇవ్వచ్చు. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ పెద్దదైతే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, 2 ఈక్వల్గా ఉంటాయి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కండిషన్ మనం ఇచ్చి వై గ్రేటర్ దెన్ ఎక్స్ అని ఇస్తే ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇన్ కేసు మనం ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్ ప్రింట్ ది వై ఈజ్ గ్రేటర్ దెన్. అంటే ఇక్కడ 2 కండిషన్లోని ఎక్స్ గ్రేటర్ దెన్ అయితే ఇది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆ 2 కాకపోతే వై వాల్యూ గ్రేటర్ దెన్ కదా, సో అది మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మోర్ దెన్ 1 కండిషన్స్ అప్లై చేయడం కోసం ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది మనకి యూజ్ అవుతుంది. అవుట్పుట్ చూద్దాం దీన్ని. ఇచ్చిన వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ అనేది 5, వై వాల్యూ అనేది 10 ఉంది. సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ వై, 5 గ్రేటర్ దెన్ 10 ఇది ఫెయిల్ కదా. సో ఇక్కడ నెక్స్ట్ స్కిప్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై, 5 ఈజ్ ఈక్వల్ టు 10 కాదు కదా, ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు మనకి ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది పెద్దది కాదు,
ఎక్స్ ఈక్వల్గా కాదు, అప్పుడు ఏమవుతుంది కంపల్సరీగా వాల్యూ అనేది వై ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, వై ఈజ్ అవుట్పుట్ అనేది ఇప్పుడు వై ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ అని లేదా వై ఈజ్ లార్జర్ దెన్ ఎక్స్ అని మనకు ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎల్స్ ఇఫ్ లాడర్. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ కండిషన్లో ఎనదర్ ఇఫ్ ఎల్స్ కండిషన్ మనం యూజ్ చేస్తే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. వన్ స్టేట్మెంట్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్. ఓకే, లైక్ దట్. సో ఇక్కడ సిండెక్స్ ఇఫ్ ఒక కండిషన్ అనేది ఇస్తాం, నెక్స్ట్ ఇన్సైడ్ ది ఇఫ్ ఎనదర్ కండిషన్ ఇస్తాం. సో అవుట్ సైడ్ ఉన్న స్టార్టింగ్ని మనం అవుటర్ స్టేట్మెంట్ అంటాం, ఇన్సైడ్ ది ఇఫ్లో ఉన్నదాన్ని ఇన్నర్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి మనకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఈ కండిషన్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది నెస్టెడ్ ఇఫ్ రూల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. శాంపిల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ దేనికోసం అంటే ఇప్పుడు ఇచ్చిన వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూలోని మనకి ఈవెన్ నెంబర్ ఇస్తే 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్ నెంబర్ అని, నెక్స్ట్ రిమైండర్ 0 అయినా ఈవెన్ నెంబరు, నెక్స్ట్ ఈవెన్ రిమైండర్ అనేది 1 ఉంటే అది ఆడ్ నెంబర్ అని డిస్ప్లే చేయాలి. సో ఫస్ట్ పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ కండిషన్ అనేది చూడండి, యాజ్ ఇన్క్లూడ్ ఈ స్టాండర్డ్ ఇన్పుట్ హెడర్ ఫైల్స్ ప్రీవియస్ కానీ సేమ్ కానీ. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంటీజర్ టైప్ కాబట్టి x = 10 ఇచ్చాను. ఓకే, మనం ఎట్ ది టైమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడు వాల్యూ ఇవ్వచ్చు లేదా ఎట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైం కూడా ఇవ్వచ్చు. 2 వేస్లో ఏ విధంగానే ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు కండిషన్ అనేది నేను ఇస్తున్నాను x > 0 అంటే x > 0 కన్నా గ్రేటర్గా ఉండాలి అంటే పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -3 -2 -1 0 1 2 3 అంటే 0 కన్నా గ్రేటర్గా ఉండాలి అంటే పాజిటివ్ వాల్యూస్ ఉండాలి, 0 కన్నా లెస్ వాల్యూస్ ఉండకూడదు, పాజిటివ్ వాల్యూ ఉండాలి. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూ అనేది 2తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 అయితే అది మనకి ఆ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అనే ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ రిమైండర్ అనేది 0 కాకుండా 1 ఇది వస్తే అక్కడ ఎల్స్ ప్రింట్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్ అని ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఫైనల్గా గెట్ క్యారెక్టర్. ఓకే, అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ మనం డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసాము కాబట్టి 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి x ఈజ్ ఈవెన్ నెంబర్ అని మెసేజ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఈవెన్ నెంబర్ అని మెసేజ్ అనేది ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఫర్ ది నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ వీడియోలో స్విచ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.